ఇద్దరు వ్యక్తులు ఎలక్షన్స్ లో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. పోలింగ్ కు ముందు ఇద్దరు రాజశ్యామల యాగం, చండీ యాగం చేస్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారు? దేవుడి ఆశీస్సులు ఎవరికి ఉంటాయి? ఇద్దరిలో ఎవరైతే ఇచ్చే కేటగిరీలో ఉంటారో వారు గెలుస్తారు. ఎవరైతే తీసుకునే కేటగిరీలో ఉంటారో వారు ఓడిపోతారు. అంటే సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి, పేదలకు సహాయం చేసే వ్యక్తి విజేతగా నిలుస్తాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మీ దాతృత్వం మరియు నిస్వార్థమైన చర్యలు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, పక్షులకు నీరు అందించడం, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆహారాన్ని అందించడం, వృద్ధులు గర్భిణీ స్త్రీలకు కూర్చోవడానికి సీట్లు ఇవ్వడం, వృద్ధులు రోడ్డు దాటడానికి సహాయం చేయడం, ఇలాంటివన్నీ మీపై పాజిటివ్ ఇంపాక్ట్ కలుగజేస్తాయి. ఈ పాజిటివ్ ఇంపాక్ట్ మీకు రిటర్న్ గిఫ్ట్ అందిస్తూ ఉంటుంది. మీ జీవితంలో సమృద్ధిని, శ్రేయస్సును తెస్తుంది. ఉదాహరణకు మీరు కష్టకాలంలో ఉన్న స్నేహితుడికి లేదా బంధువుకు ఆర్థికంగా సహాయం చేయడం వల్ల డబ్బు దండగా అని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి సహాయం చేసి చూడండి, మీకు వేరొకరి నుండి మరొక రూపంలో ఊహించని సహాయం అందుతుంది. లేదా మీరు మీ జీవితంలో స్ట్రగుల్ అయ్యేటప్పుడు మీకు కొత్త అవకాశాలు లభిస్తూ ఉంటాయి.